రాకుండా చూసుకోవాలని నాలో నేను ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కే లేదు. అట్ట వీలు కాదు కదా. అందుకే మీరు నాకు చెప్పకుండా ఏడికి పోరా చెప్తున్నాను. నేనెక్కడికి వెళ్ళను పార్వతి. ఆయన నువ్వు ఎక్కడున్నా నా గుండె నిన్ను గుర్తుపట్టేస్తుంది. ఆ పెద్దబాబు గారు, మన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీలో తయారు చేసింది అట్టుకొచ్చాను. ఆ గొడవలో పడి సూయించడం మర్చిపోనాను. చూడండి పెద్దబాబు గారు, ఎట్టా ఉందో చూసి చెప్పండి. నేను చూడలేను కదా పార్వతి. ఏ తట్టుకొచ్చినా గబాలను మీకు సూయించడం అలవాటైపోయింది. అట్ట అడిగాను. పార్వతి బాధపడకు. ఇటు నా చేతిలో పెట్టు. వావ్, వెరీ గుడ్ స్మెల్ పార్వతి. ఓపెన్ చేయి. పట్టుకోండి, ఇటీయండి. చాలా స్మూత్ గా ఉంది పార్వతి. అనుకున్న దానికన్నా క్వాలిటీ మెయింటైన్ చేసినట్టే పార్వతి. నో డౌట్ సక్సెస్ అవుతాం. మీరు చెప్పారంటే జరిగిపోతాది. బాగుంది అన్నారు కదా పెద్దబాబు గారు, ఇక మనకు తిరగలేదు. ఇదిగోండి ఇంకొక మాట. మీరింట్లోనే అటు ఇటు తిరగాలని చూస్తుంటారు కదా. కుడివైపు పోతే గోడుంటాది, ఎడం వైపు పోతే తలుపు ఉంటాది, ముందుకొస్తే మంచినీళ్ళుంటాయి. ఇవన్నీ చెప్పినా సరే మీకేం కావాలన్నా నన్ను అడగండి, తెచ్చి పెడతాను. మీకొక లెక్క ఉండాలని చెప్తున్నాను. పార్వతి, ఈ అవుట్ హౌస్ కట్టేటప్పుడు నేను దగ్గరుండి చూశాను. ఎక్కడేముందో నాకు బాగా తెలుసు. అవన్నీ ఎందుకు? ఎదురుగా నా పార్వతి ఉంటే నాకంతకన్నా ఏం కావాలి చెప్పు? నీ కాలి పట్టీల శబ్దంతోనే నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో కనిపెట్టేస్తాను. మహి, ఇక్కడేం చేస్తున్నావు? చూపులేని వాళ్లకు సాయంగా ఉండే వాటిని చూస్తున్నాను. ఇది చూడు, దీనికి సెన్సార్ ఉంటుందంట. దీన్ని జేబులో పెట్టుకుని వెళ్తే ముందు ఏదైనా అడ్డంగా ఉంటే అలారం మోగుతుందంట. మహి, పార్వతుండగా ఇవేమీ అక్కర్లేదు. దేవాబావను తను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలదు. మనం తనకి సహాయంగా ఉండటం గురించి ఆలోచించాలి గాని బావకి ఏం సహాయపడతాయని సర్చ్ చేయడం అనవసరం. పార్వతి వదిన గురించి ఆలోచించేదే ఉంది ఐష్. మామ్ని ఎదిరించి మాట్లాడగలిగే నమ్మకం, ధైర్యం తనకుందని తెలిసింది కదా. ఖచ్చితంగా తన జీవితంలో గెలిచి తీరుతుంది. అదే ఆ ధైర్యమే ఆంటీ అహాన్ని దెబ్బతీస్తుంది మహి. అఖిల ఆంటీ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు. ఇద్దరి మధ్య దూరం ఇలాగే పెరిగిపోతే ఇంకెప్పుడు దగ్గరవుతారు? ఇంకే రోజు అత్త కోడలని పిలుచుకుంటారు? ఆ నీలాంబరికి మాటిచ్చినందుకే మామ్ పట్టుపట్టి బ్రోని ఇంట్లోకి తీసుకురావాలనుకుంది. మామ్ బ్రోని చంటి పిల్లల్లా చూసుకుంటుంది. కానీ ఆ రాక్షస్ దగ్గర తన భర్త సేఫ్గా ఉండలేడనే పార్వతి వదిన అభ్యంతరం చెప్పింది. పార్వతి ఆంటీల మధ్య పోటీ పెరిగిపోతే కష్టమవుతుంది మహి. వీలైనంత త్వరగా పార్వతి ఇంటి పెద్ద కోడలని ఆంటీ ఒప్పుకునేలా చేయాలంటే చంద్రముఖి ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలి.
తనకు నయమయ్యేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటే కుదరదు. ఏదో ఒకటి చేయాలి. తను నీలాంబర్ని గుర్తుపట్టి తన నిజ స్వరూపమేంటో నిరూపించాలి. డాక్టర్ చెప్పింది నువ్వే విన్నావు కదా ఆయుష్. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళ కళ్ళ ముందు ఉంటేనే మామూలు మనిషి అయ్యే అవకాశం ఉందన్నారు. అవును, శేఖర్ మొబైల్లో తన చెల్లెలు నీలాంబరి ఫోటో చూపిస్తేనే మొబైల్ పగలగొట్టాలనుకుంది. అందుకే ఆ నీలాంబర్ని చంద్రముఖి చూసేలా చేయాలనుకున్నాను. అదేలా మహి? ఆ, ఏంటి చిన్నబాబు, ఏదో చెయ్యాలని ఇంకేదో ఆలోచిస్తున్నట్టున్నారు? హా, మీరెంత ఆలోచించినా ఇంకేమీ చేయలేరు. అఖిలక్కతో పెట్టుకున్న పార్వతి మెడలు విరిగిపోయినట్టే. దాని అడ్రస్ కూడా గల్లంతవుతుంది. చూస్తూ ఉండండి. పిన్ని మేము ఆలోచించేది పార్వతి గురించి కాదు. పార్వతి సిల్క్స్ అని కొత్త షోరూం పెట్టారు. ఎక్కడనుకున్నావు? ఎక్కడా? కూకట్పల్లి. అయితే వాళ్ళు పెట్టిన పోటీలో ₹1,00,00,000 విలువైన చీరలు జ్యువెలరీ గెలుచుకునే అవకాశం ఉంది. అక్కడి దాకా ఎందుకు మహి? మన పార్వతి పెట్టిన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ కూడా పోటీ పెట్టింది కదా. ₹1,00,00,000 పౌడర్ రాసుకున్నంత ఈజీగా గెలుచుకోవచ్చు. నువ్వు కూడా పోటీలో దిగిపోయింది. మీరిచ్చిన కోటి మీకే రావచ్చు. పార్వతి పెట్టిన పోటీ అంటే పార్వతేం పోటీ చేయదు కదా. పార్వతి ఓనర్ కదా, తను పోటీ చేయదు. వావ్! అది పోటీలో లేదంటే కోటి నాదే. థ్యాంక్ యూ చిన్నబాబు, నువ్వు నిజంగా నా కొడుకువయ్యా. ఐ లవ్ యూ ఐశ్వర్య. ఇక పోటీలో ఎలా దిగాలో ఆలోచిస్తా. నేనే గెలుస్తా. కోటి నేనే గెలుస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇరుక్కున్నారు మహి. చెప్పిన చోటుకు వస్తారు. నీలాంబర్ని చంద్రముఖి చూడాలి. అక్కిలాంటి మాట కాదని అది దేవాని తీసుకెళ్ళిందంటే ఆంటీ అహం దెబ్బతినుంటుంది. ఇప్పుడు ఆ పార్వతిని ఎంత దెబ్బ కొట్టినా నాకు ఆంటీ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నీలమా ఏంటంటీ? నాకు పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకంటీ? దేవాని పార్వతి అవుట్ హౌస్ కి తీసుకెళ్లినందుక? అబ్బా, అది కామన్ గా జరిగేదే నీలమ్మా. అనుకున్నట్టే అయ్యింది. హీరో హీరోయిన్లు కలిసే ఉంటారు గాని విడివిడిగా ఏ సినిమాల్లోనూ ఉండరు. యునో? నువ్వు మహా తింగర్దాను ఆంటీ. సర్లే, ఆ ముక్క పక్కన పడే. ₹1,00,00,000 అప్పనంగా వచ్చే విషయం చెప్తాను విను. కోట గెలిస్తే కోటిలో నీ కోట కూడా ఉంటుందిలే. నేను నీలా చీట్ చేసేదాన్ని కాదు. నాది విశాలమైన హృదయం. ముందు మ్యాటర్ చెప్పాంటీ. పార్వతి అందాల పోటీ పెట్టబోతోందట జిఏ కంపెనీ ప్రమోషన్ కోసం. పట్టు చీరలు, బంగారం అదనం. అది పోటీ చేయట్లేదంట. నువ్వేమైనా కలగన్నావా ఏంటి? నువ్వేమైనా పడుకున్నావా ఏంటి? నేను చెప్పేది అర్థం కావట్లేదా? మనం కోటి పోగొట్టుకున్నాం, రాబట్టుకున్నావంటే డౌట్ పడుతున్నావేంటి? పోనీ నన్నైనా ఎంకరేజ్ చేయి. ఆ కోటి నాకైనా వచ్చేలా చేయి. నేను కోటీశ్వరాలు అయిపోతున్నానన్న కుళ్ళుతో నువ్వు నాకు సాయం చేయట్లేదు కదూ? బా. నాకు అర్థమైందిలే. నువ్వు అపార్థం చేసుకోకాంటీ. పోటీలో పాల్గొందాం. నువ్వు గెలుస్తావు. అది పోటీలో పాల్గొనకపోయినా ఓడిపోయేలా నేను చేస్తాను. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయనిలమ్మా. నాకు మాత్రం చీరలు, నగలు, కోటి మొత్తం నాకే కావాలి. ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ ఆనందం నాకు మిగిలేలా నేనేం చెయ్యాలో అది నేను చేస్తాను చిత్రాంటీ. వెంటనే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేయాలి. గ్లామర్ పెంచాలి కదా. నేను తాగేసొస్తానుండు నీలమ్మా. నీ పనిలో నువ్వుండాంటీ, నేను దాన్ని పడగొట్టే పనిలో ఉంటాను. హలో డాక్టర్. మేడం, సార్ ఫారిన్ లో ఉన్నారంట మేడం. ఆయన ఇండియాకి రావాలంతే. నా కొడుక్కి ఆయన చేత ట్రీట్మెంట్ చేయించాలి. ఇలాంటి కేసులు ఎన్నో చూసినా డాక్టర్.
పెదబాబుకి మళ్ళీ చూపు తెప్పిస్తాడన్న నమ్మకం నాకుంది. ఎస్ మేడం, వీలైనంత త్వరగా ఆయన్ని రప్పించే ప్రయత్నం చేస్తాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఎవరకిలా? ఇండియాలో నెంబర్ 1 ఆప్థమాలజిస్టుగా పేరు సంపాదించుకున్న డాక్టర్ జేమ్స్ ఫారెన్ వెళ్లారట. ఓ, ఆయన్ని రప్పించాలని చూస్తున్నాను. పెదబాబుకి చూపు రావాలండి. పెద్దబాబే ఇక్కడుంటే నువ్వు మళ్ళీ పసిపిల్లాళ్లా చూసుకునేదానివి. అర్థం చేసుకోలేదు. పెళ్ళైన తర్వాత ఎదురయ్యే ఇబ్బందే ఇది. అమ్మకి చెప్పలేక, భార్యకి నచ్చ చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటారు. పెదబాబు రాలేదన్న బాధ కన్నా నన్ను ఎదురించిన ఆ పని మనిషికి ఎలా బుద్ధి చెప్పాలా అన్న ఆలోచన ఎక్కువ ఉంది. అదేం పెద్ద కష్టం కాదకిలా. నువ్వు చెప్పిన కంపెనీతో డీల్ అయిపోయింది. లీవ్స్ హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీ మన చేతిలో ఉంది. ఇదేంటకిలా? పార్వతి పెట్టిన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ అండి. కంపెనీలో నుండి ప్రోడక్ట్ బయటికి వెళ్తేనే కదా బిజినెస్ జరిగేది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మన కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే సప్లై చేస్తారు. రేపు వాళ్ళందరితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్ జేమ్స్ ఇండియా రావడానికి కూడా ఏర్పాట్లు జరిగిపోవాలి. అలాగే అఖిల, రేపే పార్వతి బిజినెస్ కి మొదటి దెబ్బ పడుతుంది. పెట్టుబడి పెడితే సరిపోదని, పోటీ కూడా తట్టుకోవాలని తనకి తెలియాలి. ఇది పార్వతికి నాకు మధ్య జరిగే యుద్ధం కాదు. కన్న తల్లి ప్రేమ ఆత్రానికి జరిగే న్యాయ పోరాటం. నా కొడుకు నా ఇంటికి రావాలి. మళ్ళీ నేను వెళ్ళి అడగను. పార్వతి పెద్దబాబుని ఇంటికి తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్పి నీ కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంటుంది అఖిల. ఇంకోసారి చెప్తున్నానండి, నాకు పార్వతి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తనకేదైనా జరిగితే నా కొడుకు తట్టుకోలేడు. అర్థం చేసుకోండి. అర్థమైంది అఖిల. పార్వతి, ఏం చేస్తున్నావు పార్వతి? పదైపోయినారు కదా పెద్దబాబు గారు. మందులు కూడా వేసుకున్నారు. కళ్ళల్లో సుక్కలేస్తాను, ఇక పడుకోండి. సాపా దుప్పటేస్తున్నాను. కొన్ని మంచినీళ్ళు ఇస్తావా పార్వతి? ఇస్తానుండండి, మీరు ఆడ నుంచి కదలొద్దు, చీకటిగా ఉన్నది. చీకటా? ఓ, నాకు కనపడదని అలా అందనుకుంటా. పార్వతి, ఏమైంది? ఏం లేదు పెద్దబాబు గారు, మీరు ఆన్నే కూర్చోండి. సామాన్లు పడిపోయినాయి అంతే. జాగ్రత్త. పెద్దబాబు గారు, పార్వతి, తీసుకోండి. పార్వతి, ఎక్కడా? తీసుకోండి పెద్దబాబు గారు, ఇక్కడే.
ఆ, ఇవ్వండి పెద్దబాబు గారు. తీసుకో పార్వతి, ఇట్టా ఇవ్వండి. తీసుకో. బంగారం, తలుపు తెరిచే ఉంది కానీ ఎవరు కనిపించట్లేదు. ఆ, పడుకుండి పోయారంటావా మహి? సర్లే, రేపు మార్నింగ్ వద్దాం పద. రే మహి, బ్రో, ఇక్కడి దాకా వచ్చి కలవకుండా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? వేరాది బ్రో? ఎక్కడున్నావా అని అడుగుతున్నావు ఏంట్రా? కనపడట్లేదా ఇక్కడ? అంత చీకటిగా ఉంది బావా. మహి, ఫ్లాష్ లైట్ ఆన్ చెయ్యి. జాగ్రత్త. జాగ్రత్త ఐష్. బ్రో, పెద్దబాబు గారు, మహి, చీకటిగా ఉండడం ఏంట్రా? ఏమైంది? పవర్ లేదా? ఉంది బావా. పార్వతి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసింది. అవునా పార్వతి? అక్కడ పడ్డ సామాన్లను చూస్తుంటేనే అర్థమవుతుంది పార్వతి. ఎందుకు ఇలా చేసావుద్నా? ఇంకా ఎందుకని అడుగుతావేంటి మహి? తన భర్తకి కనపడట్లేదంటే ఎంత బాధపడుతున్నాడో అని, ఆ బాధ తను కూడా అనుభవించాలని లైట్స్ ఆఫ్ చేసి చీకట్లోనే పనిచేస్తుంది. పార్వతి, పెద్దబాబు గారు, ఎందుకు ఇలా చేసావు పార్వతి? నువ్వు వెళ్తూరులో ఉండి నా కళ్ళలో ఉన్న చీకటికి దారి చూపిస్తావు అనుకున్నా, కానీ కానీ నువ్వు కూడా చీకట్లో ఉండడం ఏంటి పార్వతి? ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, సరేనా? అట్టకి పెద్దబాబు గారు. బ్రో, చంద్రముఖి విషయం మాట్లాడదామని వచ్చాం. ఏమైంది మహి? చంద్రముఖి నీలాంబర్ ఫోటో చూసి అంతలా రియాక్ట్ అయిందంటే, తను డైరెక్ట్ గా చూసిందంటే తనకు మాటలైనా రావాలి, లేదంటే ఆవేశంలో ఆ రాక్షసిని చంపినా చంపేయాలి. అందుకే మేము ప్లాన్ వేశాం బావా. ఏంటది ఐశ్వర్య? పార్వతి అందాల పోటీ నిర్వహిస్తుందనగానే భవానీ ఆంటీ అత్యాశతో నీలంబర్ని కూడా అక్కడికి తీసుకొస్తుంది. అక్కడ చంద్రముఖికి మనం నీలంబర్ని చూపిస్తాం. దానివల్ల తనలో మార్పు రావచ్చు. అమ్మగారికి కూడా ఆ రాక్షసి నిజస్వరూపం ఇట్టాగైనా బయటపడుతుంది. అమ్మాయి గారు, ప్లాన్ బాగుంది. పర్ఫెక్ట్ గా అమలు చేయాలి మహి. చంద్రముఖిని వాళ్ళు చూడకూడదు. చూడరు బ్రో, మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంక పడుకోండి బ్రో, మిగతా విషయాలు మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ నైట్ బ్రో. వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ పార్వతి. టేక్ కేర్. పెద్దబాబు గారు, రండి పడుకుందరు గాని, రండి. చీపురాంటి, ఇక్కడేం చేస్తున్నావు? స్నానం. చిచ్చి, బా పగలు, అది కూడా ఆరు బయట. సిగ్గులేదు నీకు? నువ్వు పూర్తిగా వినిచావో కదా, నేను చేస్తున్నది సన్ బాత్. బేబీ ఆయిల్ రాసుకుని ఎండలో నిలబడితే సూర్యరశ్మిలో ఉండే డి విటమిన్ వల్ల ఒంటికి గ్లో పెరుగుతుంది, అందం రెట్టింపు అవుతుంది. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీ అమ్మ కూడా నీకు సన్ బాత్ చేయించే ఉంటుంది. బా ఆంటీ, ఉన్న గ్లామర్ ఎక్కడికి పోదు. ఎండలో నిలబడి ఎందుకు మాడతావు? పట్టు చీరలు నగలు ఊరికే రావమ్మా నీలమ్మ. ఉన్న గ్లామర్ ని రెట్టింపు చేసుకోవాలి. ఫేస్ కి ఫ్రూట్ ప్యాక్ వాడితే ఇంకా బాగుంటుందా? నన్నెందుకు అడుగుతావు? అదిగో కంపెనీ పెట్టిందిగా, దాన్ని అడుగు వెళ్ళి. పార్వతి, ఓ పార్వతి.
కేకేయగానే ఆగినందుకు థ్యాంక్స్ పార్వతి. ఏటో చెప్పండి. అందాల పోటీ పెడుతున్నా ఉంట కదా. నేనా?